హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి 23, 2025. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ ఓడించింది. ఈ పాకిస్తాన్ ఈ ఛాంపియన్ ట్రోఫీ నుండి సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా ఫ్యాన్స్ మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం చాలా రోజులు ఎదురు చూశారు. అలానే ఈరోజు జరిగింది మ్యాచ్. ఇండియా సూపర్గా గెలిచింది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఈరోజు జరిగిన మ్యాచ్ టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. పాకిస్తాన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి ఇమామ్ అండ్ బాబర్ అజమ్, సౌద్, రిజ్వాన్, తయ్యబ్, సల్మాన్, ఖుష్దిల్, షహీద్ అఫ్రిది, నజీం, రౌఫ్ అండ్ అబార్. ఇది ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇంకా టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎటువంటి చేంజెస్ లేవు. సేమ్ ఫస్ట్ మ్యాచ్లో ఆడిన టీమే సెకండ్ మ్యాచ్లో కూడా ఆడుతున్నారు. ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ అండ్ సుమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, హర్షిత్ రాణా, సమీ, కుల్దీప్ యాదవ్. ఇది ఫ్రెండ్స్, ఇది టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టీమిండియా ఎటువంటి చేంజెస్ చేయలేదు, సేమ్ టీమే ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్ ఎర్లీగానే అవుట్ అయ్యాడు. జస్ట్ ఈ మ్యాచ్లో బాబర్ అజమ్ 26 బాల్స్లో 23 రన్స్ కొట్టి, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యాడు. బాబర్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 8.2 ఓవర్స్కి 41 రన్స్ చేసింది. పాకిస్తాన్ ఇంకో ఓపెనర్ ఇమాముల్ హక్ ఈ మ్యాచ్లో 10 రన్స్కి అవుట్ అయ్యింది 26 బాల్స్లో. అక్షర్ పటేల్ రన్అట్ చేసిండ్రు ఇమాముల్ హక్ని. ఇమాముల్ హక్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 47 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది 9.2 ఓవర్స్లో. సెకండ్ వికెట్కి అవుట్ అయ్యి ఇమాముల్ హక్. నెక్స్ట్ పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ జస్ట్ ఈ మ్యాచ్లో 46 రన్స్కి అవుట్ అయ్యింది 77 బాల్స్లో. రిజ్వాన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. రిజ్వాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 33.2 ఓవర్స్లో 151 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. థర్డ్ వికెట్కి అవుట్ అయ్యిండు మహమ్మద్ రిజ్వాన్. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సౌద్ షకీల్ ఈ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. సౌద్ షకీల్ ఈ మ్యాచ్లో 76 బాల్స్లో 62 రన్స్ కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సౌద్ షకీల్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 159 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది 34.5 ఓవర్స్లో. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సల్మాన్ అలీ అగా ఈ మ్యాచ్లో 24 బాల్స్లో 19 రన్స్కి అవుట్ అయ్యిండు. సల్మాన్ అలీ అగా ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సల్మాన్ అలీ అగా అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 200 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది 42.4 ఓవర్స్లో. షాహిద్ అఫ్రిది ఈ మ్యాచ్లో జస్ట్ ఒక బాల్కి డకౌట్ అయ్యిండు. ఫస్ట్ బాల్కి డకౌట్ అయ్యిండు. షాహిద్ అఫ్రిది ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయ్యిండు. అఫ్రిది అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 42.5 ఓవర్స్లో 200 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది. 7th వికెట్కి అవుట్ అయ్యిండు అఫ్రిది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ నమీర్ షా ఈ మ్యాచ్లో జస్ట్ 16 బాల్స్లో 14 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నసీం షా అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 222 పరుగులు చేసింది 8 వికెట్లు కోల్పోయి 8th వికెట్గా అవుట్ అయ్యిండు నసీం షా. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ హరీష్ రౌఫ్ ఈ మ్యాచ్లో 7 బాల్స్ 8 రన్స్కి అక్షర్ పటేల్ రన్అట్ చేసిండు. హరీష్ రౌఫ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ 241 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయింది 49 ఓవర్స్లో. పాకిస్తాన్ ఫైనల్ వికెట్ని ఇండియన్ బౌలర్ హర్షిత్ రాణా తీసిండు. నెక్స్ట్ పాకిస్తాన్ ఫైనల్ వికెట్గా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఖుష్దిల్ ఈ మ్యాచ్లో 39 బాల్స్లో 38 రన్స్ కొట్టి హర్షిత్ రాణా బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫైనల్గా పాకిస్తాన్ 49.4 ఓవర్స్లో 241 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఈరోజు మ్యాచ్లో ఇండియన్ బౌలర్స్ మాత్రం అదరగొట్టిండ్రు. సూపర్ బౌలింగ్తో పాకిస్తాన్ని జస్ట్ 241 రన్స్కి ఆల్అౌట్ చేసిండ్రు. టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్కి టీమిండియా ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ ఖుష్గా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్లో పాకిస్తాన్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్స్లో
240 రన్స్కి అవుట్ అయింది. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి ఇమామ్ 10 రన్స్కి అవుట్ అయ్యిండు. ఇంకో ఓపెనర్ బాబర్ ఆజమ్ 23 రన్స్కి అవుట్ అయ్యిండు. సౌద్ 62 రన్స్ కొట్టిండు. రిజ్వాన్ 46 రన్స్కి అవుట్ అయ్యిండు. సల్మాన్ 90 రన్స్కి అవుట్ అయ్యిండు. తయ్యబ్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు. కుష్ దిల్ 38 రన్స్కి అవుట్ అయ్యిండు. షహీద్ అఫ్రిది డక్అవుట్ అయ్యిండు. నసీమ్ 14 రన్స్కి అవుట్ అయ్యిండు. రఫ్ 88 రన్స్కి అవుట్ అయ్యిండు. అబర్ ఒక్క బాల్ కూడా ఆడలేదు, నాట్అవుట్ కొన్నాడు. ఫైనల్గా పాకిస్తాన్ 49.4 ఓవర్స్లో 241 రన్స్కి ఆల్అవుట్ అయింది. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 17 ఉన్నాయి. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సమీ ఈ మ్యాచ్లో 8 ఓవర్స్ వేసిండు. మేడిన్స్ ఏం లేవు. 43 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. ఎకానమీ వచ్చి 5.38 ఉంది సమీది. నెక్స్ట్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో 7.4 ఓవర్స్ వేసిండు. ఒక మేడిన్ ఉంది. 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.91 ఉంది. హార్దిక్ పాండ్యా 8 ఓవర్స్ వేసిండు. మేడిన్స్ ఏం లేవు. 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.88 ఉంది. అక్షర్ పటేల్ 10 ఓవర్స్ వేసేసిండు ఈ మ్యాచ్లో. మేడిన్స్ ఏం లేవు. 49 రన్స్ ఇచ్చిండు అక్షర్ పటేల్. ఒక వికెట్ తీసిండు. 4.90 ఉంది అక్షర్ పటేల్ది. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో 9 ఓవర్స్ వేసి 0 మేడిన్స్ 40 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 4.44 ఉంది. జడేజా మ్యాచ్లో 7 ఓవర్స్ వేసి మేడిన్స్ ఏం లేవు. 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసిండు. ఎకానమీ వచ్చి 5.71 ఉంది జడేజాది. ఫైనల్గా ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ అదరగొట్టిండ్రు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా టెన్షన్ ఉంటుంది. దాయాదుల పోరు మాత్రం అందరూ ఫ్యాన్స్ అందరూ చూస్తుంటారు. ఇదిగో మెగాస్టార్ చిరంజీవి కూడా మ్యాచ్ చూడటానికి వచ్చాడు. చిరంజీవితో పాటు తిలక్ వర్మ కూడా వచ్చాడు మ్యాచ్ చూడటానికి. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ వచ్చి 242 రన్స్ చేస్తే ఈ మ్యాచ్లో గెలుస్తుంది టీమిండియా. అందుకు రెప్పలేగాను ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 15 బాల్స్లో 20 రన్స్ కొట్టి షహీద్ అఫ్రిది బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5 ఓవర్స్లో 31 రన్స్ వేసి ఒక వికెట్ కోల్పోయింది. టీమిండియా బ్యాట్స్మెన్ సుమన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా 46 రన్స్ కొట్టిండు 52 బాల్స్లో. సుమన్ గిల్ అబార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. సుమన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 100 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది 17.3 ఓవర్స్లో. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిండు. ఆల్రెడీ 50 కొట్టేసిండు ఎర్లీగానే. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ మధ్య 100 పార్ట్నర్షిప్ వచ్చింది 3వ వికెట్కి. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 50 కొట్టిండ్రు. శ్రేయస్ అయ్యర్కి ఇది కెరీర్లో 2150. శ్రేయస్ అయ్యర్ ఈ ఇన్నింగ్స్లో 67 బాల్స్లో 56 రన్స్ కొట్టి కుష్ దిల్ బౌలింగ్లో ఇమాముల్ హక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 214 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది 38.5 ఓవర్స్లో. 3rd వికెట్గా అవుట్ అయ్యిండు శ్రేయస్ అయ్యర్. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 6 బాల్స్లో 8 రన్స్ కొట్టి షహీద్ అఫ్రిది బౌలింగ్లో రిజ్వాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 223 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయింది 40 ఓవర్స్లో. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు. ఇంకా 2 రన్స్ కొడితే టీమిండియా గెలుస్తుంది అనగా విరాట్ కోహ్లీ 96 వద్ద 4 కొట్టిండు. టీమిండియా గెలిచింది. లాస్ట్లో విరాట్ కోహ్లీ 4 కొట్టి సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీకి ఇది ఓడిఐలో 51 సెంచరీ. ఓవరాల్గా ఇంటర్నేషనల్గా 82 సెంచరీస్ ఉన్నాయి విరాట్ కోహ్లీకి కెరియర్లో. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ యొక్క సమరీ. ఒకసారి సమరీ చూసి ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఛాంపియన్ ట్రోఫీలో గ్రూప్ ఏలో 5వ మ్యాచ్. ఇది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్స్లో 241 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఒకసారి పాకిస్తాన్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సౌద్ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. 76 బాల్స్లో 62. రిజ్వాన్ కెప్టెన్ రిజ్వాన్ 77 బాల్స్లో 46. కుష్ దిల్ 39 బాల్స్లో 38. బాబర్ ఆజమ్ 26 బాల్స్లో 23 రన్స్. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ టాప్ పర్ఫార్మరు. 9 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 8 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 7.4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జడేజా 7 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 242 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా 42.3 ఓవర్స్లో 244 రన్స్ వేసింది 4 వికెట్స్ కోల్పోయి.
ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు. జస్ట్ 111 బాల్లో సెంచరీ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఇది విరాట్ కోహ్లీ కెరియర్లో 51 సెంచరీ. నెక్స్ట్ అయ్యర్ వచ్చి 67 బాల్స్లో 56 రన్స్, గిల్ 52 బాల్స్లో 46 రన్స్. నెక్స్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 15 బాల్స్లో 20 రన్స్కి అవుట్ అయ్యిండు. అలాగే పాకిస్తాన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే షాహిద్ అఫ్రీది 8 ఓవర్స్లో 74 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. అబార్ 10 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఖుష్దిల్ 7.3 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా పాకిస్తాన్ని 6 వికెట్ తేడాతో ఓడించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్కి ఛాన్స్ లేదు, ఇంటికి వెళ్ళిపోవటమే. టీమిండియాకి మాత్రం సెమీఫైనల్కి ఛాన్స్, ఆల్రెడీ సెమీఫైనల్స్లోకి ఎంటర్ అయినట్టే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఛాంపియన్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ ప్రతిరోజు 2:30కి వస్తుంది. ఈ మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూడండి. అలాగే పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్కి క్వాలిఫై అవుతాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.